హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైపు అట్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డ్ పంపిణీ గురించి తెలుసుకుందాము. ఇది పూర్తిగా ఏటీఎం కార్డు సైజు రూపంలో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత రైస్ కార్డు పంపిణీ మరియు ట్రాకింగ్ సిస్టమ్ కోసము ఎస్ఓపి సిస్టాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎస్ఓపి అనగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఈ డిజిటల్ కార్డ్ పంపిణీకి ఒక ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. ఏమంటే ఈ డిజిటల్ కార్డు పంపిణీ పూర్తి పారదర్శకంగా జరగాలని, అది పూర్తిగా సెక్యూర్గా ఉండాలని, తర్వాత అందరిని మెప్పించే విధంగా ఉండాలని ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. ఈ పంపిణీ సిస్టమ్ ఎలాగా ఉందంటే, కార్డులను ఒక ప్యాక్ చేసి ఆ ప్యాక్ పైన క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు 200 కార్డులతో కూడుకున్నటువంటి దానిని స్లీవ్ అంటారు కవర్ను. ఇది క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీంట్లో ఏ డిస్టిక్, ఏ మండలు, ఎఫ్ఈఎస్ అంటే షాపు డీటెయిల్స్ ఉంటాయి. ఇక 12 స్లీవ్స్ లేదా 2400 కార్డుతో కూడుకున్నటువంటి ప్యాక్ను కార్టన్ అని పిలుస్తారు. కార్టన్ కూడా ఇది మండలు మరియు ఈ ఎఫ్ఈఎస్ డీటెయిల్స్ అంటే ఈ డీలర్ షాపుల డీటెయిల్స్ క్యూఆర్ కోడ్తో పూర్తిగా అది ట్రాకింగ్ అయి ఉంటుంది. డిజిటల్ ట్రాకింగ్ అట్లు మండల్ లెవెల్లో, ఎఫ్ఈ షాప్ లెవెల్లో ఈ పౌర సరఫరా మొబైల్ యాప్ అనే దాని ద్వారా జరుగుతుంది. డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ఏ విధంగా స్టెప్ వైజ్ జరుగుతుందో చూద్దాము. మొట్టమొదటిది ప్రింట్. ఈ ప్రింట్ అంటే 200 కార్డులతో కూడుకున్నటువంటి స్లీవ్స్ ఫస్ట్ తయారు చేస్తారు. ఆ 200 కార్డులతో కూడుకున్నటువంటి 12 స్లీవ్స్తో మళ్ళీ ఒక ప్యాక్ చేసి దాన్ని ఒక కార్టూన్గా పిలుస్తారు. ఈ ప్రతి స్లీవ్ మరియు ప్రతి కార్టూన్ పూర్తిగా క్యూఆర్ కోడ్తో తయారై ఉంటుంది. ఇక లాజిస్టిక్ టీం వీటిని మండల్ లెవెల్కు ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే పంపిణీ చేస్తారు. ఇవి మండల్ లెవెల్కు చేరుకున్న తర్వాత మండల్ లెవెల్ తహసీల్దారు వీటిని లాజిస్టిక్ టీం నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వీటిని డిస్ట్రిబ్యూషన్ చేసేంత వరకు ఒకసారి స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ యాప్ అని చెప్పాం కదా ఇంతకుముందు, ఆ మొబైల్ యాప్తో వీటిని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వాటిని సపరేట్ చేసి ఎఫ్పిఎస్ డీలర్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. వీళ్ళు డిజిటల్గా మరియు ఫిజికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. తహసీల్దార్ నుంచి స్లీవ్ బాక్సెస్ రిసీవ్ చేసుకున్నటువంటి ఎఫ్పిఎస్ డీలర్లు వాటిని పంపిణీ చేసేంత వరకు వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక మొబైల్ యాప్ ద్వారా ఆ స్లీవ్స్ దానిపైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బెనిఫిషరీస్కు ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పంపిణీ వ్యవస్థనంతా కూడా వీళ్ళు తహసీల్దారుకు లేదా మండల స్థాయి అధికారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ 65 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు మరియు వికలాంగులకు సంబంధించినటువంటి కార్డులను ఎఫ్పిఎస్ షాప్ డీలర్స్ నుంచి తీసుకొని వాటిని బెనిఫిషరీస్కు పంపిణీ చేయడం జరుగుతుంది. బెనిఫిషరీస్కు పంపిణీ చేసేటప్పుడు వారి నుంచి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. దీనికంతా ఇల్లు తహసీల్దారుకు లేదా మండల స్థాయి అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక కార్డు లబ్ధిదారుడు మీకు కేటాయించినటువంటి తేదీలలో ఆ కార్డును కలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎఫ్పిఎస్ డీలర్ల నుంచి. మీరు ఆ సమయంలో ఓటీపీ ద్వారా కానీ, బయోమెట్రిక్ ద్వారా కానీ, లేదా యాప్ కన్ఫర్మేషన్ ద్వారా కానీ మీరు డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏదైనా సమస్య ఉంటే ఈ గ్రీవెన్స్ ఛానల్ ద్వారా మీరు దానిపై మీరు సమస్యను పరిష్కరించుకోవచ్చు. జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ను అంతా కలెక్టర్ గారు పూర్తిగా సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ తహసీల్దార్స్ మరియు ఎఫ్పిఎస్ డీలర్స్ వీళ్ళు యాప్స్ సరిగ్గా యూజ్ చేస్తున్నారు, దానిపైన ట్రైనింగ్ ఇప్పించడం ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. తర్వాత డైలీ ఈ అక్నాలెడ్జ్మెంట్ ట్రాక్ను డాష్బోర్డ్ ద్వారా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఏదైనా ఇన్ఈక్వాలిటీస్ అంటే సమస్యలు ఎదురైనప్పుడు వాటిని కరెక్ట్ మెజర్తో ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. రేషన్ కార్డుల మానిటరింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే డిస్ట్రిక్ట్ డాష్బోర్డ్ అని ఉంటుంది. వీళ్ళు అన్ని స్టేజ్లో జరిగేటువంటి అక్నాలెడ్జ్మెంట్ను ట్రాక్ చేస్తుంటారు. ఇక డైలీ మానిటరింగ్ ఈ జాయింట్ కలెక్టర్స్
వీళ్ళు 100% ఎక్నాలెడ్జ్మెంట్ పూర్తయ్యేటట్టుగా రివ్యూలు చేస్తూ ఉంటారు. తర్వాత ఎక్సెప్షన్స్ హ్యాండ్లింగ్, ఎనీ డిస్క్రిప్రెన్సీ అంటే ముఖ్యంగా మిస్సింగ్ కార్డ్స్, మిస్ మ్యాచ్, డైవర్స్ అని ఇట్లాంటి వాటి వచ్చినప్పుడు 24 గంటల్లో వాటిని పరిష్కరించే విధంగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే తహసీల్దారు మరియు మండల స్థాయి అధికారి డైలీ మండల్ లెవెల్ ప్రాసెస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ప్రోగ్రెస్ రిపోర్టు. అదేవిధంగా ఏపీఎస్సీ డీలర్స్ డైలీ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక జాయింట్ కలెక్టర్స్ వీళ్ళు కన్సాలిడేటెడ్ డిస్ట్రిక్ట్ రిపోర్టు కమిషనర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధమైన పూర్తి భద్రతా ప్రమాణాల మధ్య ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. 25వ తేదీ విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలలో ఈ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఇక 30 తేదీన చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాలలో పంపిణీ జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురము, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో ఈ స్మార్ట్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక చివరిలో 15/9/2025 ఇప్పుడు బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాలలో ఈ స్మార్ట్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పశ్చిమ గోదావరిలో ప్రారంభమైన విషయం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకేం తెలుస్తాయంటే కుటుంబ సభ్యుల పేరు, లింగము, వయస్సు, సంబంధము, ఈకేవైసీ స్థితి, రేషన్ కేటాయింపు, రేషన్ తీసుకున్న సరుకుల వివరాలు తెలుస్తాయి. కాబట్టి అందరూ జాగ్రత్త పడి వీటిని రిసీవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.